స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, వీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు. మరియు విద్యార్థులకు నా ఆశీస్సులు. స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 78 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటి చెప్తూ ముందుకు సాగుతున్న విషయం మనకందరికీ తెలిసింది. ఈ సందర్భంగా స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి సంస్మరించుకుంటా మన కర్తవ్యం. గాంధీజీ స్వరాజ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింస అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం, పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యం అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ఈ సందర్భంలో స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర వహించిన మన మార్గదర్శకులైన బాలా గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాదులను మనం సంస్కరించుకుందాం. 22 ఏప్రిల్ 2025 రోజున పహల్గామ్లో జరిగిన అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ అమానుష దాడి తదుపరి మన సైన్యం చూపిన చొరవను భారత ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ప్రజలు తెలిపిన సంఘీభావం దేశ సమైక్యతకు చిహ్నంగా నిలిచింది. స్వాతంత్రం ఏర్పడే నాటికి భారతదేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు మరియు వ్యక్తుల మధ్య అసమానతతో నిండి ఉన్నది. స్వాతంత్రం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలైన గుడ్డ లభించేలా ఉండడం, తమ కాళ్ళపై తాము స్వేచ్ఛయుతంగా ఎదగడం. నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా, మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత పథకం, రైతు రుణమాఫీ మరియు ఇందిరమ్మ ఇళ్ల పథకం సజావుగా జరుగుతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నాను. వ్యవసాయ రంగంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో వానాకాలం 2020 సంవత్సరం ఇప్పటి వరకు ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడం, యూరియా 59,236 మెట్రిక్ టన్నులు, డిఏపి 11,385 మెట్రిక్ టన్నులు, పొటాస్ 2,516 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 52,057 మెట్రిక్ టన్నులు,
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మరియు ప్రైవేట్ డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం సంతోషకరమైన విషయం. అత్యవసరమైన పరిస్థితులను ఎదుర్కొనుటకు 1746 మెట్రిక్ టన్నులు యూరియా బఫర్గా ఉంచడం జరిగిందనే విషయం కూడా తెలుసుకొని సంతోషపడతా ఉన్నాం. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఈ దేశంలో ఎక్కడి జరగని విధంగా ఇక్కడ చేయటం జరిగిందన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సరిగ్గా లేకుండా రైతులకు సంక్షేమ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా తెలంగాణ రైతులకు రుణముక్తి చేయటం జరిగింది. దేశంలో అత్యధిక పంటను పండించే దిశగా ప్రోత్సహించడం జరిగిందనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 97,696 మంది రైతులకు పంట రుణాల కింద 755 కోట్ల 29 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ప్రశంసనీయమైన విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను. ఇందులో పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సహాయం చేయడం జరిగింది. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సాయం అందించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతుల బ్యాంకుల ఖాతాలలో 316 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. జిల్లాలో ఈ సంవత్సరం గాను ఇప్పటి వరకు రైతు బీమాకు అర్హత కలిగిన వివిధ కారణాలతో చనిపోయిన 966 మంది రైతులకు వారి నామినీ బ్యాంకుల్లో 48 కోట్ల 30 లక్షల రూపాయలు నేరుగా జమ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు మనవి చేస్తూ తద్వారా ఆ కుటుంబాలకు ఎంతగానో మేలు జరిగిందన్న విషయాన్ని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కీలక సంస్కరణలో ఒకటిగా భూభారతి చట్టం 2025 నిలిచిందనే విషయం కూడా మనం గుర్తు చేసుకుందాం. ఇది జనవరి 4, 2025న గజెట్లో ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 14, 2025న అమలులోకి రావటం జరిగింది. ఈ చట్టం ద్వారా భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేయబడింది. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సులు 17 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు నిర్వహించబడ్డాయి. రెవెన్యూ సదస్సుల వలన భూ సంబంధిత సమస్యలు గ్రామ స్థాయిలోనూ పరిష్కరించే అవకాశం కలుగుతుంది. జిల్లాల్లో అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు 3 జూన్ నుంచి 20 జూన్ వరకు జరిగిన సదస్సుల్లో 40,462 దరఖాస్తులు అందాయి. వాటిని పరిష్కరించే వివిధ దశల్లో ఉన్నాయన్న మాట కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి స్థలం కలిగి ఉన్నవారు, ఇల్లు లేనివారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్నవారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్నటకు ఆర్థిక సహాయం చేయటకు ఈ పథకం ప్రారంభించడం జరిగింది. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.
దీనికి 22,500 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేస్తున్నారు. ఒక ఏడాదిలో 4,50,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనే సంకల్పించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 17,301 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి. అందులో 9,486 మార్కింగ్ పూర్తి కాగా 4,820 బేస్మెంట్లు పూర్తయ్యాయి. 742 రూఫ్ లెవెల్ మరియు 237 స్లాట్ లెవెల్ పూర్తి అయినవి. అందుకు గాను 60.36 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 70 ఏళ్ళుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. అదే స్ఫూర్తితో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం జరిగింది. 13,000 కోట్ల రూపాయలతో 3,10,00,000 మందికి సన్నబియ్యం అందిస్తున్నారు. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక, ఒక భరోసా, భావోద్వేగం. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించారు. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కల్పిస్తున్న విషయాన్ని మీరందరూ గమనించి ఉండొచ్చు. ప్రజా పంపిణీ పథకం నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,03,510 ఆహార భద్రత కార్డుల ద్వారా 13,94,503 మంది ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 నెలల బియ్యంను అనగా జూన్ నుండి ఆగస్టు 2025 వరకు మొత్తం 26,217 మెట్రిక్ టన్నుల ఉచిత సన్న బియ్యంను పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో జనవరి 25 నుండి ఇప్పటి వరకు 11,852 కొత్త ఆహార భద్రతా కార్డులు మంజూరు చేసి పంపిణీ చేయడం జరిగింది. మరియు పెండింగ్లో ఉన్న వాటిని క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అర్హులైన రేషన్ కార్డులకు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం నందు 2,19,330 గ్యాస్ వినియోగదారులకు 10,19,994 సిలిండర్లకు సబ్సిడీ విడుదల చేసి మొత్తం 30,73,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. కనీస మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనడం జరిగింది. సన్నాలకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 40 గంటల లోపలనే డబ్బులను రైతుల ఖాతాలోకి జమ చేస్తూ ఉన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. దీనికోసం 16,691 కోట్ల రూపాయలు సబ్సిడీని విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో వానాకాలం సీజన్లో 676 కేంద్రాల ద్వారా 4,91,497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 రైతుల నుండి కొలిచేసి 1,140 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే యాసంగి సీజన్లో 700 కేంద్రాల ద్వారా 8,40,279 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 1,16,000 రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి
1949 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలులో మన నిజామాబాద్ జిల్లా ఖరీఫ్ మరియు రబీ సీజన్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం మనకందరికీ గర్వకారణమన్నమాట కూడా మనం చేస్తూ ఉన్నాం. జిల్లాలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. పాడైన విద్యుత్ నియంత్రికల స్థానంలో పట్టణాల్లో 24 గంటల్లో మరియు గ్రామాల్లో 48 గంటల్లో బాగు చేసిన విద్యుత్ నియంత్రికలతో మార్చడం జరిగింది. మార్చి 2024 నుండి జూలై 2025 వరకు గృహజ్యోతి పథకం కింద ప్రతి నెల 2,67,707 మంది వినియోగదారులకు జీరో బిల్లులు మంజూరు చేయడం జరిగింది. వారికి జీరో బిల్లు సబ్సిడీ కింద ప్రభుత్వం 165,30,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. నాయి బ్రాహ్మణ మరియు రథకరుతుల వారికి జూలై 2025 వరకు ఈ పథకం కింద 3,023 మంది లబ్ధిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం జరిగింది. టీజీ ఐపాస్ పథకం కింద ఏప్రిల్ 2025 నుండి జూలై 2025 వరకు కొత్తగా 12 ఇండస్ట్రీలకు మొత్తంగా 686 ఇండస్ట్రీలకు విద్యుత్ సరఫరా ఇవ్వడం జరిగింది. సీఎం గిరి వికాస్ పథకం కింద జూలై 2025 వరకు 78 మంది లబ్ధిదారులకు వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ పథకం కింద ఆడబిడ్డలకు 6,790 కోట్లు ఆదా కావడం జరిగింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం జరిగింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చారు. నిజామాబాద్ జిల్లాలో 6,08,00,000 మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. పల్లెలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలుగు మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ పథకం, తెలంగాణ మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ పథకం అమలుకి వచ్చింది. తర్వాత 10 ఆగస్టు 2025 నాటికి ఈ పథకం వలన జిల్లాలోని మహిళలకు 249,13,00,000 ఆదాయం ఆదా అయింది. సగటున ప్రతిరోజు 1,00,000 మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థులు, ట్రాన్స్జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. 24/12/2024 రోజు నుండి ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించబడ్డాయి. వీటిలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమల్లోకి వచ్చినప్పటి నుండి 23 జూలై 2025 వరకు 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. ఈ పథకం వల్ల మహిళలకు 6,680 కోట్ల ఆదాయం ఆదా అయింది. డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీల పెంపు కూడా మనమందరం గమనించాల్సినటువంటి విషయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ మరియు గురుకులాలలో
అక్టోబర్ 2024 నుండి పోస్ట్ మెట్రిక్ చదివే విద్యార్థుల వరకు 40% కాస్మెటిక్ ఛార్జెస్ మరియు 200% డైట్ ఛార్జీల్లో పెంచడం జరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఆసరా పింఛన్లు జిల్లాల్లోని 2,50,610 మంది వివిధ రకాల ఆసరా పింఛనదారులకు నెలవారీ పింఛన్ 2,016 రూపాయలను చెల్లించడం జరుగుతుంది. మరియు 18,564 మంది వికలాంగులకు నెలవారీ పింఛన్ 4,016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో పెన్షన్ల రూపేణా ప్రతి నెల 2,69,174 మందికి 57,98,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. 2024-25 సంవత్సరంలో 20,350 సంఘాలకు 1,228.71 కోట్ల రూపాయల లక్ష్యం కాగా 16,059 సంఘాలకు గాను 1,320,90 రూపాయల రుణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా అందించడం జరిగింది. 2025-26 సంవత్సరంలో 19,969 సంఘాలకు గాను 1,228 కోట్ల 50 లక్షల రూపాయల లక్ష్యం కాగా 11/8/2025 నాటికి 4,300 సంఘాలకు 357 కోట్ల 41 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ 2024 సంవత్సరంలో 246 కోట్ల రూపాయల లక్ష్యం కాగా 2,953 మహిళా సంఘాలలోని 7,386 మంది సభ్యులకు 63 కోట్ల 11 లక్షల రూపాయల శ్రీనిధి బ్యాంకు రుణాలు ఇప్పించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో శ్రీనిధి రుణాల మంజూరులో మరియు మన జిల్లా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇది మనందరికీ కూడా గర్వకారణమైన విషయాన్నిగా నేను మనవి చేస్తూ ఈ జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. 84 స్వయం సహాయక సంఘాలు గలవు. వాటిలో 90,940 మంది సభ్యులు కలరు. బ్యాంకు లింకేజ్ ద్వారా 2025-26 సంవత్సరానికి 638 స్వయం సహాయక సంఘాలకు 72 కోట్ల 22 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం జరిగింది. పిఎం స్వానిధి కింద 4 మున్సిపాలిటీల్లోని వీధి విక్రయదారులకు బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 32,150 మందికి రెండవ విడతలో 20,000 రూపాయల చొప్పున 15,564 మందికి, మూడవ విడతలో 50,000 రూపాయల చొప్పున 4,923 మంది వీధి విక్రయదారులకు రుణాలు ఇప్పించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు వ్యాపారాలను ప్రోత్సహించి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడం, మహిళల సామాజిక భద్రతా కోణంలో సంఘాలను బలోపేతం చేయడం, సంఘాలలో ఉన్న మహిళా శక్తి సామర్థ్యాలను వెలికితీసి వారి వ్యాపార లక్ష్యాలను చేరుకునేలా సహకరించి మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించే పథకమే ఈ మహాలక్ష్మి పథకం. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 803 వ్యక్తిగత యూనిట్స్కి గాను 17 కోట్ల 76 లక్షల రూపాయలు మరియు 82 గ్రూప్ యూనిట్స్కు గాను 50,82,000 రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా ఎందలి 545 గ్రామ పంచాయతీల్లో
727 మంది మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా తడి మరియు పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తూ డంపింగ్ యార్డులకు తరలించి తడి చెత్తను సేంద్రియ ఎరువుగా ఉత్పత్తి చేసి దానిని గ్రామంలో నాటిన మొక్కలకు వినియోగించడం జరుగుతుంది. నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టడం జరుగుతున్నది. అదేవిధంగా వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు నీరు అందించుతూ మొక్కలను సంరక్షించడం జరుగుతుంది. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాదులో ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాన్ని నిర్మించడం జరుగుతుంది. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య పథకంతో కలిసి ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి ఆరోగ్య యోజన రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద గతంలో ఉన్న కుటుంబానికి 5 లక్షల పరిమితిని 10 లక్షల వరకు పెంచడం జరిగింది. మరియు గుర్తింపు పొందిన 15,214 మందికి సేవలు అందించడం జరిగింది. టీబీ ముక్త్ భారత్ ప్రస్తుతం జిల్లాలో కేవలం 1,211 క్షయవ్యాధిగ్రస్తులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. పోషకాహారం అందించడంలో భాగంగా నెలకు 500 రూపాయల చొప్పున 8,523 మంది వ్యాధిగ్రస్తులకు ఇప్పటి వరకు 2,75,92,000 అందించడం జరిగింది. నవంబర్ 24 నుండి ఇట్టి పారదర్శకం 1,000 రూపాయలకు పెంచడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చే విధంగా చేసి ఇప్పటి వరకు 717 క్షయవ్యాధిగ్రస్తులకు పోషణ కిట్లను ఉచితంగా 6 నెలల వరకు అందజేయటం ప్రశంసనీయం. ఇందుకు గాను జిల్లా కలెక్టర్ను, జిల్లా యంత్రాంగాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరియు ఐపీ సేవల ద్వారా 7,28,974 అవుట్ పేషెంట్లకు మరియు 6,404 ఇన్ పేషెంట్లకు చికిత్స అందించడం జరుగుతుంది. జిల్లాల్లోని 7 బస్తీ దవాఖాన్లో 49,921 రోగులకు చికిత్స అందించడం జరిగింది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు 50% ఉంటే ఇప్పుడు అవి 70% వరకు పెరగడం అభినందనీయం. వ్యాధి నిరోధక టీకాలు పూర్తి స్థాయిలో 13,409 మందికి అందించడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్, ఆశ్రా పెన్షన్, అసంక్రామిక వ్యాధులు, పాలియేటివ్ కేర్ సేవలు, ఆర్బీఎస్కే కార్యక్రమం, పిఎస్ఏసిఎస్ ఆరోగ్యశ్రీ సేవలు, ఓపీ సేవలు, జాతీయ మానసిక వ్యాధుల నివారణ కార్యక్రమం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు మరియు అంబులెన్స్ సేవలు మొదలు పథకాల ద్వారా ప్రజలకు జిల్లాలో విస్తృతంగా సేవలు అందించబడుతున్నాయి.
మరియు సీజనల్ వ్యాధులను అరికట్టుటకు ప్రతి శుక్రవారం మంగళవారం డ్రై డేను నిర్వహిస్తూ గృహ సందర్శన ద్వారా జ్వర సర్వేను మరియు డెంగ్యూ పాజిటివ్ వచ్చిన గృహం చుట్టూ యాంటీ లార్వాల్ స్ప్రేను విస్తృతంగా స్ప్రే చేయడం జరుగుతుంది. జిల్లాలో 5 సమగ్ర శిశు అభివృద్ధి సేవా ప్రాజెక్టుల్లో 1501 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు కలవు. అందులో 74,252 మంది పిల్లలకు, 11,362 గర్భిణీలకు మరియు 9,101 బాలింతలకు అనుబంధ పోషకారం, 3 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఆటల పాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందించబడుతుంది. జిల్లాలో ఆరోగ్య లక్ష్మి పథకం, పోషణ అభియాన్ పథకం ద్వారా వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, సలహాలు, సంప్రదింపులు, పోషణ మరియు ఆరోగ్య విద్య మొదలగు సేవలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించబడుతున్నాయి. జిల్లాలో 36 మంది బాలికలతో ఒక బాల సదనం నడపబడుతున్నది. జిల్లాలో శిశుగృహ ద్వారా 5 సంవత్సరాల లోపు గల వదిలివేసిన పిల్లలకు రక్షణ కల్పిస్తూ వారికి ఆహార, వైద్య బదులు సదుపాయాలు కల్పించబడుతున్నాయి. ప్రస్తుతం శిశుగృహాలలో 23 మంది పిల్లలున్నారు. జిల్లాలో దివ్యాంగుల అభ్యున్నతి కొరకై వికలాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్జెండర్స్ వ్యక్తుల సంక్షేమ కార్యాలయం ద్వారా ఈ కింది పథకాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా 24-25 ఆర్థిక సంవత్సరం నందు ఆర్థిక పునరావాసం మరియు స్వయం ఉపాధి నిమిత్తం 17 లక్షల రూపాయలతో 35 మంది వికలాంగులకు సబ్సిడీ మరియు వికలాంగులను సవ్యంతో వివాహమాడినటువంటి సకలాంగులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలతో 14 మందికి వివాహ ప్రోత్సాహక బహుమతి మంజూరు చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ల సంక్షేమానికై ఇప్పటి వరకు 27 మంది ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను జారీ చేయబడింది. ట్రాన్స్జెండర్లు వారి జీవనోపాధికై స్వయం ఉపాధి నిమిత్తం నెలకొల్పే వివిధ రకములైన వ్యాపారంలో నిర్వహించుటకు 23-24 ఆర్థిక సంవత్సరం నందు నాన్ బ్యాంక్ లింకేజ్ పథకం కింద పూర్తి 100% సబ్సిడీ అంటే 50,000 రూపాయలకు మించకుండా 2,50,000 రూపాయలు 2.50 lakhs తో 5 మంది ట్రాన్స్జెండర్లకు సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో 1156 పాఠశాలలో 90,359 విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించబడుతుంది. 24-25 విద్యా సంవత్సరం జిల్లాలోని పాఠశాలకు 6,89,030 పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల 760 పాఠశాలలో అత్యవసర మరమ్మత్తు పనులు మంజూరు చేపట్టాయి. వీటిలో 598 పాఠశాలలో పనులు పూర్తయ్యాయి మరియు 162 పాఠశాలలో పనులు ముగింపు దశలో ఉంటాయి. ఈ పథకానికి ఇప్పటి వరకు 22,19,73,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో 7,913 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. 24-25 సంవత్సరంకు గాను నూతనంగా 2 పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో దర్పల్లి, ఇందల్వాయ్, మెండోరా, రుద్దు మరియు ముగుపాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 10వ తరగతి పరీక్షలు 24-25 10వ తరగతి పరీక్షల్లో జిల్లాలో 96.62% అనేది ఉత్తీర్ణ సాధించడం జరిగింది. జిల్లాలోని ఓంకేశ్వర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో
విద్యార్థి అత్యధిక మార్కులు 586 సాధించి రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం సాధించడం మనకందరికీ గర్వకారణమని మనం చేస్తూ ఉన్నాను. నేను ఆ విద్యార్థికి కూడా ఈ వేదిక నుండి అభినందనలు తెలుపుతున్నాననే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా జిల్లాలో 150 ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 25-26 సంవత్సరంలో జిల్లాలోని 32 సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 2390 మంది విద్యార్థులకు వసతి గృహాల్లో ప్రవేశం కల్పించడం జరిగింది. ఈ సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కింద 6 పాఠశాలలో చదువుతున్న 203 మంది ఎస్సీ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో కులాంతర వివాహాలు చేసుకున్న 4 గంటలకు 10 లక్షల రూపాయల ఆర్థిక ప్రోత్సాహం కూడా మంజూరు చేయడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ మరియు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 3980 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనములు మరియు ఫీజులకు గాను 67.35 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరియు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 23 మంది విద్యార్థులకు 69,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువకులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎన్ఏసి సంస్థ ద్వారా జిల్లా కేంద్రంలో 30 మంది మహిళలకు 3 నెలలు ట్రైనింగ్లో శిక్షణ కొరకు ప్రతిపాదనలు ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్కు పంపించడం జరిగిందన్న మాట కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వీరికి శిక్షణ అనంతరం ఒక్కొక్క కుటుంబను ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. జిల్లాలో మొత్తం షెడ్యూల్ తెగల జనాభా 1,07,035 కలదు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 10 విద్యా సంస్థలు మరియు వసతి గృహాలు నిర్వహించబడుతున్నాయి. 25-26 సంవత్సరంలో వసతి గృహ విద్యార్థుల నిర్వహణ కొరకు 1,07 లక్షల రూపాయల విడుదల చేయడం జరిగింది. దీనివలన 1,510 మంది వసతి గృహ మరియు కళాశాల విద్యార్థులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఉపకార వేతనం కింద 1,09 లక్షల రూపాయలు విడుదల కాగా 23-24 సంవత్సరంలో పెండింగ్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనంలో 1,08 లక్షల రూపాయలు ఖర్చు చేయడం. దీనివలన 2,557 విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 3వ, 5వ మరియు 8వ తరగతుల్లో 29 మందిని ఎంపిక చేయడం జరిగింది. మరియు పూర్వపు విద్యార్థులు కలిపి మొత్తం 213 మంది విద్యార్థులకు 2,99 లక్షల రూపాయలు మంజూరైనవి. జిల్లాలో వెనుకబడిన తరగతుల విద్యాభ్యాసం చేయటకు బాలికలకు వేర్వేరుగా ప్రీ మెట్రిక్ విద్యార్థులకు మొత్తం 34 వసతి గృహంలో నడపబడుతున్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరంలో బీసీ ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహంల నిర్వహణకై వివిధ పద్దుల కింద నేటి వరకు 7,22 లక్షల రూపాయలు విడుదల కాగా 6,59 లక్షల రూపాయలు ఖర్చు చేయబడినది. 25-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి అత్యంత ప్రతిభ కనబరిచిన బీసీ, ఈబీసీలోని 18 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 30,000 రూపాయల చొప్పున ఉపకార వేతనం మంజూరు చేసి వారికి కార్పొరేట్ కళాశాలలో ప్రవేశం కల్పించడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉద్యోగులకు శిక్షణ తరగతులను 25-26 ఆర్థిక సంవత్సరంలో
100 మంది అభ్యర్థులకు గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఎస్సి, ఆర్ఆర్బి మరియు బ్యాంకింగ్ ఈ నెల 20 తేదీ నుండి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించబడుతున్నాయి. జిల్లాలో మొత్తం 18 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు కళాశాలలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి విద్యార్థికి సంవత్సరంకు 1,20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేయడం జరుగుతుంది. జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 53 చర్చిలు మరియు వాటి ప్రహరీ గోడల నిర్మాణ పనులకు గాను 7,18,00,000 రూపాయలు పరిపాలన మంజూరు చేయడం జరుగుతుంది. జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా 53 ఉర్దూ ఘర్ కమ్ షాదీఖానా నిర్మాణ పనులకు గాను 7,85,00,000 రూపాయల పరిపాలన మంజూరు చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదవారి ఆడపిల్ల పెళ్లి భారత్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఈ పథకం కింద పెళ్లి అయిన ఆడపిల్లలకు 1,116 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 25-26 ఆర్థిక సంవత్సరంలో 1,080 మంది లబ్ధిదారులకు 10,81,00,000 రూపాయల పంపిణీ జరిగింది. అదేవిధంగా షాదీ ముబారక్ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 672 మంది లబ్ధిదారులకు సుమారు 6,72,00,000 రూపాయల పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో PMGSY, CRR, MRR, SDF, MGNRGS పథకాల కింద 2,682 అభివృద్ధి పనులకు గాను 52,897 కోట్ల రూపాయలు మంజూరు చేయగా 1,202 పనులకు 13,877 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పనులు పురోగతిలో గలవు. ప్రైమరీ హెల్త్ సెంటర్ మరియు హెల్త్ సబ్ సెంటర్ పథకాల కింద 81 పనులు 19,45,00,000 రూపాయలతో మంజూరు చేసి 27 పనులు 7 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. మిగిలిన పనులు పురోగతిలో గలవు. ఇందిరా మహిళా శక్తి భవనం ఈ పథకం కింద కొత్తగా జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం పక్కన జిల్లా ఇందిరా మహిళా శక్తి భవనానికి 5 కోట్ల రూపాయల అంచనా వ్యయం మంజూరు చేయబడి పని పురోగతిలో ఉంది. 18 కోట్ల రూపాయలతో 8 కోట్ల రహదారి అభివృద్ధి చేయటకు ఒక పని మంజూరు కాగా ఆ పని అభివృద్ధి దశలో ఉంది. 24 కోట్ల రూపాయలతో 6 రహదారి పనులు, ఒక బ్రిడ్జి మంజూరు కాగా బ్రిడ్జి పని అనేది పూర్తయింది. రహదారి పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. 15 కోట్ల రూపాయలతో 2 రహదారి పనులు, ఒక బ్రిడ్జి పని మంజూరు కాగా 2 పనులు అభివృద్ధి దశలో ఉన్నాయి. బ్రిడ్జి పని మొదలు పెట్టాల్సి ఉంది. ROB నిర్మాణం మాధవనగర్ వద్ద LC నంబర్ 193 ROB పని 93 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడింది. మరి పని అభివృద్ధి దశలో ఉంది. అర్సపల్లి LC నంబర్ 191 ROB పనికి 137 కోట్ల రూపాయలతో మంజూరు చేయబడింది. ఈ పని అభివృద్ధి దశలో ఉంది. మిషన్ భగీరథ పథకం ద్వారా మన జిల్లాలో 2,74,056 ఇళ్లకు గాను 2,66,405 ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్స్ పూర్తయినవి. ఈ పథకం ద్వారా 785 గ్రామాలకు నీరు అందించబడుతుంది. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయుకట్ట వరకు సాగునీరిచ్చే ప్రణాళికతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలుగా నిర్దేశించుకొని పూర్తి పనులు చేస్తూ ఉన్నారు.
కృష్ణా గోదావరి జలాలలో మన వాటాల సాధనలో రాజీ పడబోక శాశ్వత హక్కుల సాధనంలో విజయం సాధించాలి విధంగా వ్యూహాత్మక ప్రణాళికలతో పనిచేస్తూ ఉన్నారు. జిల్లాలో పటిష్ట నీటి నిర్వహణ ద్వారా భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ అయిన శ్రీరామ్ సాగర్ మరియు నిజాత్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా 83,886 ఎకరాలకు మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు మరియు చిన్న నీటి వనరుల ద్వారా 53,819 ఎకరాలకు, ఎత్తిపోతల పథకం ద్వారా 745 ఎకరాలకు, ఐడిసి పథకాల ద్వారా 47,800 ఎకరాలకు మొత్తంగా జిల్లాలో 1,86,200 ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. జిల్లా మొత్తం అటవీ విస్తీర్ణం 2,14,056 ఎకరాలు. ఇది జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 20.86%. 25-26 సంవత్సరానికి 51.50 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా నిర్ణయించబడింది. ఈ రోజు వరకు జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటడం జరిగింది. జిల్లా పరిధిలో NH-44, NH-63 జాతీయ రహదారుల వెంబడి 185 కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించబడింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేయగా మొత్తం 530 నర్సరీలు మరియు అటవీ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ 3 మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 12 నర్సరీలు కలిపి జిల్లా మొత్తంలో 542 నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలోని మొత్తం 398 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 24,173 మంది సభ్యులు కలరు. 2023-24 సంవత్సరానికి గాను 966 చెరువులలో మరియు ఒక రిజర్వాయర్లో మొత్తం 4,58,00,000 చేప పిల్లలను వదలడం జరిగింది. దానికి గాను 4,73,00,000 రూపాయలను వెచ్చించడం జరిగింది. మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లాలో 3 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లు 60% సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది. దీనికి గాను 18 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సహకార సంఘాలు బలోపేతం చేయే లక్ష్యంతో ఈ పథకం కింద మత్స్య సంపద యోజన పథకం కింద 23 నూతనంగా ఏర్పడిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఎంపిక చేయడం జరిగింది. ఒక్కొక్క సంఘానికి 3 లక్షల రూపాయలు 3 విడతలుగా ఇవ్వడం జరిగింది. మొత్తం 69 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ పథకం కింద 215 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఎంపిక చేయడం జరిగింది. మొదటి విడతగా 90,000 రూపాయలు కార్యాలయం నెలకొల్పుటకు మరియు సామాగ్రి కొనుగోలు చేయుటకు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో 8 భారీ పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు 368,45 లక్షల రూపాయల పెట్టుబడితో స్థాపించబడింది. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడింది. జిల్లాలో 856 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు 485 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించబడి 6,662 మందికి ఉపాధి కల్పించబడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయటకు
మరియు బిందు సేద్యం ఏర్పాటు చేయటకు ఇంతవరకు 396 రైతుల పేరుపై 949 ఎకరాలకు పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మరియు 167 ఎకరాల్లో బిందు సేద్య పరికరాలను కూడా అమర్చడం జరిగింది. మిగతా 95 ఎకరాల్లో సర్వే పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలలో ఈ శాఖ ద్వారా పలు సంరక్షక కార్యక్రమాలు అనగా పశువులు మరియు గొర్రెలలో వివిధ రకముల వ్యాధుల నివారణకు టీకాలను ఉచితంగా పారిశ్రామికులు మరియు గొర్రెల పెంపకదారుల సంక్షేమార్థం ప్రభుత్వం అందజేస్తున్నది. పశుగ్రాస విత్తనాలు పశుపోషణలో రైతులను ఆదుకోవడానికి 70% రాయితీపై 2100 మినీ కిట్లను పశుగ్రాస విత్తనాలను రైతులకు అందజేయడం జరిగింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద వివిధ అంశాలలో గొర్రెలు మరియు మేకల పెంపకం, దానా మరియు పశుగ్రాస అభివృద్ధి కొరకు దరఖాస్తులను స్వీకరించి ప్రస్తుతం 9 దరఖాస్తులను మంజూరు చేయడం జరిగింది. అందులో 4 లబ్ధిదారులకు 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి సబ్సిడీ కింద 50% ఉండగా మొదటి విడతగా సబ్సిడీ 20% రాయితీ కింద 1 కోటి రూపాయలు అనేది పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ యందు పారదర్శకత, యజమానుల సౌకర్యం, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెట్టడం జరిగింది. వివిధ కార్మిక చట్టాల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నవీకరణ లైసెన్స్లు ఆన్లైన్ వెబ్సైట్లోనే యజమానులు పొందే విధంగా అవకాశాలు కల్పించడం జరిగింది. తెలంగాణలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కింద నమోదు చేసుకున్న కార్మికులకు ఇప్పటి వరకు జిల్లాలో వివిధ పథకాల నుండి 5,154 మందికి 19,68,00,000 రూపాయల పరిహారం అందించడం జరిగింది. వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 6,435 కార్మికులకు జాతీయ నిర్మాణ సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 2,39,00,000 స్టైపెండ్ రూపంలో ఈ పథకం కింద ఇవ్వడం జరిగింది. జిల్లాలో 1,90,000 బీడీ కార్మికులు ఉద్యోగుల భవిష్యత్ సంస్థ ద్వారా నమోదై ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. 30 జిల్లా వ్యాప్తంగా డయల్ అండర్లో వచ్చే ఫిర్యాదుల ద్వారా స్వీకరించడం జరుగుతుంది. ఇందులో ప్రతి పౌరులకు సాధ్యమైనంత త్వరితగతిన 5 నిమిషాల్లో సమస్య పరిష్కరించడం జరుగుతుంది. ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కు రాకుండానే టీఎస్ క్యాప్, ట్విట్టర్, ఆర్ఐ, ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే వారి ఫిర్యాదులను స్వీకరించి వారికి సత్వర న్యాయం అందేలా చేయడం, ట్రాఫిక్లో సమూలమైన మార్పులు చేపడుతూ పారదర్శకత మరియు జవాబుదారీతనం ఉండడం కోసం కేసులు నమోదు చేస్తూ కాంట్రాక్ట్ మరియు నాన్ కాంట్రాక్ట్ విధానం ఉపయోగిస్తున్నాము. శాంతి భద్రతలను సామరస్యాన్ని కాపాడినందుకు జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నందుకు జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఈ సందర్భంలో 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మనందరి సంకల్పం.
ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుందన్న మాట మనం చేస్తాం. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ఈ సంకల్పం మీ అందరి సహకారంతోనే సాధ్యమవుతుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చాలా సుదీర్ఘంగా మాట్లాడేసి బహుశా మీరందరూ భావిస్తూ ఉండొచ్చు. అయినా దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అభివృద్ధి దిశలో ఏ కార్యక్రమాలు చేశాం, ఇంతెంత చేశాం, అంటే ఇండివిజువల్గా ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు జిల్లా యంత్రాంగం ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. ఒక్కొక్క కార్యక్రమం ప్రారంభించినప్పుడు, అమలు చేసినప్పుడు, దాన్ని పరిపూర్తి చేసినప్పుడు. అయితే ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మనం 79 సంవత్సరాల క్రితం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. అప్పట్లో మనము ఒక సూర్యుడి కూడా నిర్మించుకోలేనటువంటి స్థితిలో ఉన్నట్టు ఆ దిశ నుండి ఈ దశకు రావటం జరిగింది. ఇంకా మనం ముందుకు పోవాల్సి ఉంది. ఈ జిల్లా యంత్రాంగం గత సంవత్సరంగా ఏమేమి కార్యక్రమాలు చేసిందో ఆ విషయాలనేది సమగ్రంగా ఈ సందర్భంలో తెలపాలనే ఉద్దేశంతో ఈ వివరాలన్నింటినీ నేను ముందు పెట్టడం జరిగిందన్నమాట మనం చేస్తూ ఉన్నాం. మనకు స్వాతంత్రం ఏర్పడినప్పుడు దేశంలో అనేక ప్రాంతాల్లో ఆకలి చావులు ఉండేవి. తినడానికి తిండి ఉండేది కాదు. విదేశాల నుంచి ఆహారాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండే. పాత తరం వారికి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, గంజి కేంద్రాలను జిల్లా కేంద్రాల్లో, గ్రామాల్లో గంజి కేంద్రాలను ఏర్పాటు చేసేసి ఆ ప్రజలకనేది, బీద ప్రజలకనేది ఒక పౌష్టిక ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం అనేది చేయటం జరుగుతుంది. అమెరికా నుంచి బహుశా నాకు తెలిసినంత PL-140 స్కీమ్ కింద గోధుమలను దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఈ నివేదికలో మీరు చూడటం జరిగింది. ప్రజలకనేది రేషన్ కార్డుల ద్వారా 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం అనేది ఇవ్వడం జరిగింది. రేషన్ షాప్లో మొదటి 1 మంత్ మాత్రమే పనిచేసి 3 నెలల కోటాను ఇచ్చేసి మిగతా 2 నెలలు అనేది రేషన్ షాప్ తెరవకుండా ఉండే పరిస్థితి అనేది ఈ దేశంలో ఇప్పుడు ఏర్పడింది. మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో కూడా ఏర్పడింది అన్నమాట కూడా మనం చెప్తా ఉన్నాం. తర్వాత వ్యవసాయానికి, ముఖ్యంగా తాగునీటికి భారీ నీటి పారుదల ప్రాజెక్టులు కావాలనే ఉద్దేశంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అప్పట్లోనే నాగార్జున సాగర్ డ్యామ్ అనేది ఆయన చేతుల మీద అనేది
అది నిర్మాణ కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఇంకా మనం చాలా ముందుకు వెళ్ళాల్సి ఉంది. ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మనం స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవడానికి ఇంకా ఎంతో అభివృద్ధి పొందాల్సినటువంటి అవసరం ఉందన్న మాటను కూడా నేను చెప్తా ఉన్నాను. ఏ అంశంపై కానీ ఇతర దేశాలపై ఆధారపడకుండా ఏ విధంగా అయితే ఆహార విషయంలో ఇతరత్ర అనేక ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ విషయంలో కూడా స్వయం సమృద్ధి సాధించుకుంటా ఉన్నామో అదేవిధంగా స్వయం సమృద్ధి సాధించుకునే అవసరం అనేది ఉంది. ఈ రోజుల్లో భారతదేశంపై ఎగుమతి చేసే వస్తువులపై సుంకాలు విధించి భారతదేశాన్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేసే ప్రయత్నం అనేది ఒక దేశం చేస్తుందో దాన్ని గ్రహించి భవిష్యత్తులో ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడినా కానీ మనమందరం ఒకరి మీద ఆధారపడకుండా మనంతలో మనం స్వయం సమృద్ధి సాధించుకునే దిశగా ముందుకు పోవాలనే మాట నేను మీకు సడవేగా మనవి చేస్తూ ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరడంలో సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు ఈ వేడుకకు హాజరైన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కేశవ వేణు గారు, టీజీ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మన మోహన్ రెడ్డి గారు, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ గిడుగు గంగాధర్ గారికి, వీరికందరికీ మిగతా ప్రభుత్వ యంత్రాంగానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కలెక్టర్ గారు వినయ్ కృష్ణారెడ్డి గారు వారనేది చాలా శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ కమిషనర్ సాయి చైతన్య గారు మా 2-3 దశాబ్దాలకు పైగా అనేది పరిచయం. మా ప్రాంతమైన ఓల్డ్ సిటీ సౌత్ జోన్ ఈసీబీగా వారు చేసి ఇక్కడ రావటం, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసి సాయి చైతన్య గారు ఇక్కడ కమిషనర్ గారికి సంతోషం. ఈ రకంగా మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అధికారులకు, పత్రికా విలేకరులకు, స్వాతంత్ర సమరయోధులు, బహుశా అప్పటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు ఇప్పుడు నిజామాబాద్ నుంచి కూడా నాకు తెలిసినంత వరకు చాలామంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు ఉండే అప్పట్లో. సో వారి కుటుంబాలకు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరవీరుల కుటుంబాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటానికి 1956 నుంచి ఆ తర్వాత తొలి విడత, మలి విడత ఉద్యమాల్లో కూడా అమరులైనటువంటి అన్ని కుటుంబాలకు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఆ అమరవీరుల యొక్క త్యాగాన్ని ఒకసారి మననం చేసుకుంటూ మీ అందరితో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.